దర్శన్కి చాలా ఫీవర్ వస్తుంది. ఈలోపు లీలావతి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక తన కొడుకు ఎంత ఫీవర్ వస్తే తల్లి మనసు ఎంత విలవిలలాడుతుందో లీలావతి మనసు అలాగే కనిపిస్తూ ఉంటుంది ఆనందకు. ఆనంద మాత్రం లీలావతి ప్రేమను చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. తన కొడుకు జ్వరం వస్తే ఎంత హడావిడి పడుతుందో అంత హడావిడి పడి ఇక క్లాత్తో తుడుస్తూ ఉంటుంది. తన కొడుక్కి ఎంత జ్వరం వస్తే తన ప్రాణం పోతుందో అంత విలవిలలాడుతూ ఉంటుంది. వెంటనే ఆనంద భైరవి తన అక్క ప్రేమను తన కొడుకు మీద చూపిస్తుండగా చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక ఈలోపు వెంటనే శరణ్య అదే సమయానికి ఆఫీస్ నుంచి బయలుదేరదామనేసరికి వెంటనే మళ్ళీ ఒక కాల్ వస్తుంది. అక్కడ స్ట్రక్ అప్ అయిపోతుందన్నమాట. అయ్యో, ఇంటికి వెళ్దామంటే మళ్ళీ కాల్ వచ్చింది కదా, అత్తయ్యకి విషయం చెప్దామని ఆనందకు ఫోన్ చేస్తుంది శరణ్య. అత్తయ్య, ఏంటమ్మా వస్తున్నావా? లేదత్తయ్య, వస్తామని బయలుదేరేసరికి వేరే ఇక క్లయింట్స్ వస్తున్నారట, ఇంకో 10 నిమిషాలు పడుతుంది. ఇక వెంటనే లీలావతి సైగ చేస్తుంది. దర్శన్కి జ్వరం వచ్చిందని చెప్పకు, మళ్ళీ కంగారు పడుతుందని. ఇక సరే అమ్మా. ఏంటత్తయ్య తడబడుతున్నారు? అబ్బే ఏం లేదమ్మా. సరే అత్తయ్య, ఇక 10 నిమిషాల్లో నేను బయలుదేరుతాను అనే విధంగా సరికి కాల్ కట్ చేస్తుంది. ఈలోపు దర్శన్ని బెడ్ మీద పడుకోబెడతాం ఆనంద్ అని చెప్పేసి తనని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఇక అలా క్లాత్తో తుడుస్తుండగా కాస్త కవర్ అయిపోతాడు దర్శన్. ఇక కాస్త కోలుకునేసరికి అదే సమయానికి శరణ్ ఆఫీస్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఆ రూమ్లో అందరూ ఉంటారు. లీలావతి, ఆనంద భైరవి అందరు కలిసి దర్శన్ గదిలో ఉంటారు. ఇక నేరుగా దర్శన్ గదిలోకి వెళ్ళిపోతుంది శరణ్య. ఆఫీస్ పని అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళేసరికి బెడ్ మీద దర్శన్ చూసి కంగారు పడిపోతుంది. ఏంటత్తయ్య, ఏం జరిగింది అంటుండగా, ఏలేదమ్మా, కాస్త నార్మల్ ఫీవరే, తగ్గిపోయిందని చెప్పేసి అక్క వల్లనే ఈరోజు త్వరగా వాడు కోలుకున్నాడు. అదేంటత్తయ్య, కనీసం ఫోన్ కూడా చేసి చెప్పలేంది, ఎలా ఉందండి అని చెప్పేసి తడబడుతూ కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వు కంగారు పడకమ్మా, ఇక దర్శన్కి పూర్తిగా నయమైపోయింది. ఇదంతా అక్క వల్లనే శరణ్య. అక్క దగ్గరుండి ఇక కనీసం కంటికి రెప్ప వేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంది అనే విధంగా అంటుండగా ఈలోపు వెంటనే, అవును శరణ్య, పెద్దమ్మే మరి జాగ్రత్తగా జ్వరం తగ్గేలా చేసింది. చాలా థ్యాంక్స్ అత్తయ్య. అదేంటమ్మా, నా కొడుకు వానికి జ్వరం వస్తే నా మనసు ఎంత తల్లడిస్తుందో అది నాకు మాత్రమే తెలుసు. వాడు సంతోషంగా ఇప్పుడు కళ్ళు తెరిచాడు. ఇక నా గుండె కాస్త భారం తగ్గింది. సరే అత్తయ్య, నేను చూసుకుంటాలే అని చెప్పేసి పాపం మొహం అంతా పీక్గా వెళ్ళింది. అక్క, నీకు మంచి కాఫీ పెట్టిస్తారా అక్క అని చెప్పేసి ఆనంద భైరవి అందరు కలిసి హాల్లోకి వెళ్తారు. ఏంటండి, కనీసం మీరైనా ఫోన్ చేయరా? పర్లేదు శరణ్య, పెద్దమ్మ చాలా చక్కగా చూసుకుంది. పెద్దమ్మ చూసుకుంటుంటే నువ్వు నన్ను నా దగ్గరుండి చూసినట్టుగా అనిపించింది. ఇప్పుడు ఓకేలే, ఏమన్నా తింటారా? చేసి తీసుకురావాలనా? వద్దు, నువ్వు నా పక్కన కూర్చో, ఇక నా కడుపు నిండిపోతుంది అనే విధంగా అనేసరికి ఈలోపు తెల్లారితే ఇక బర్త్డే అన్నమాట. ఎవరిది? దర్శన్ది. అంత సెలబ్రేట్ చేస్తుంది ఇక లీలావతి. సర్ప్రైజ్ ఇవ్వడానికి తెల్లారిసరికల్లా శరణ్య బర్త్డే విషెస్ చెప్తుంది. అందరూ విషెస్ చెప్తూ ఉంటారు. ఓ, ఈరోజు దర్శన్ బర్త్డే కదా, మర్చిపోయాను, హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పేసి సౌమ్య వచ్చి చెప్తుంది. సౌమ్య వచ్చి చెప్పిన తర్వాత అదే సమయానికి హాల్లోకి వచ్చేసరికి లీలావతి గ్రాండ్గా రెడీ చేసి పెడుతుంది. చాలా సంతోషపడతాడు దర్శన్. ఇక ఇదంతా మీ పెద్దమ్మ క్రెడిట్ నాన్న, నీకోసం ప్రేమగా చేసింది. వావ్, వండర్ పెద్దమ్మ. అసలు ఇంత మంచి కుటుంబాన్ని ఆ దేవుడిచ్చినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎప్పుడు ఈ కుటుంబం నుంచి ఆ దేవుడు నన్ను దూరం చేయకూడదు. అలా ఎందుకు అనుకుంటున్నా నాన్న, నువ్వు సంతోషంగా ఉంటావు, ఎప్పుడు ఈ కుటుంబం నుంచి ఎందుకు దూరం అవుతావు అని అంటుండగా ఈలోపు ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది అనన్య, కాసేపట్లో నీ ప్రాణాలు పైలోకానికి వెళ్తాయి. అప్పుడు ఆనంద భైరవి గుండెలు పగిలిపోయి శరణ్య తెల్ల చీర కట్టుకొని అలా ఊహించే ట్విస్ట్ జరిగిపోతుంది. మరోవైపు సౌమ్య అనుకుంటుంది, కాసేపట్లో నీ మొహం ఇక ఏ జరుగుతుందో యాక్సిడెంట్తో నువ్వు నా వశం అవుతావు
ఆ తర్వాత ఈ దేశాన్ని వదిలిపెట్టి నిన్ను తీసుకెళ్తాను. ఇక నాతో పాటుగా హ్యాపీగా ఇద్దరం కలిసి లైఫ్ ఎంజాయ్ చేద్దాం అని మనసులో అనుకుంటుంది. అయినా మీరు మాకెందుకు దూరం అవుతండి? ఎన్ని దుష్ట శక్తులు వచ్చినా మన ఇద్దరిని విడగొట్టలేదు, ఈ కుటుంబం నుంచి విడగొట్టలేదు అని చెప్పేసి శరణ్య సౌమ్య వైపు చూసుకుంటూ చెప్తుంటుంది. నాన్న కేక్ కట్ చేయి నాన్న అని చెప్పేసి ఆనంద అంటుంది. ఈలోపు మళ్ళీ ఆ లాకెట్ కాస్త ఇక దర్శన్ని సౌమ్య పిలిచినట్టు అలికిడి వినపడుతుంటుంది. ఏంటి నాన్న అలాగే చూస్తూ ఉండిపోయావు, ఇక కేక్ కట్ చేయి అని చెప్పేసి ఆనంద్ అంటుంది. ఏమైందండి అని చెప్పేసి ఆ భుజం మీద చెయ్యి వేసరికి ఒక్కసారి ఉలిక్కి పడతాడు. అక్కడ సౌమ్య అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. తన చేతికి అమ్మవారు ఇచ్చిన తాయితు ఉంటుంది కదా, ఆ తాయితు పనిచేసి ఇక ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. ఇక ఏంటండి ఏం జరిగింది? అబ్బే ఏం లేదు, సరేండి కేక్ కట్ చేయండి అని చెప్పేసి కేక్ కట్ చేపిస్తుంది. ఇక అందరూ కలిసి విషెస్ చెప్తూ ఉంటారు. అలా బర్త్డే సాగిపోతుంది. కాస్త చీకటి పడే సమయానికి ఈ ప్లాన్ ఈరోజే అమలుపరచాలని చెప్పేసి సౌమ్య పక్కగా ప్లాన్ చేస్తుంది. ఇక అందరూ పడుకుంటున్న సమయంలో దర్శన్ని పిలుస్తుంది. దర్శన్ మెల్లిగా డోర్ తీసుకొని బయటికి వస్తాడు. సౌమ్య పిలుపుతోని వచ్చిన దర్శన్ ఇక నాతో పాటుగా వస్తావా అనేసరికి వస్తాను అని చెప్పేసి చేయి పట్టుకొని చుట్టుపక్కల చూసుకుంటూ దర్శన్ని మెల్లిగా బయటికి తీసుకెళ్తుంది. అలా బయటికి కారులో తీసుకెళ్ళిన తర్వాత కావాలని చెప్పేసి యాక్సిడెంట్ చేయించాలని చెప్పేసి ఇక పక్కాగా ప్లాన్ చేస్తుంది. కానీ ఇక్కడ అనన్య ఇక సౌమ్య చెప్పిన ప్లాన్ని దాని మీదకి రానివ్వడానికి సౌమ్య పక్క ప్లాన్ చేసినట్టుగానే అనన్య కూడా ఏకంగా దర్శన్ని పైలోకానికి పంపించడానికి ప్లాన్ చేస్తుంది. ఈ రకంగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు, ఆ నేరం నా వైపు రాకూడదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది అనన్య. వెంటనే కాల్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తుండగా కావాలని రౌడీలకు పురమాయిస్తుంది. జస్ట్ జెన్యున్గా యాక్సిడెంట్ జరగడం, ఇక తలకి దెబ్బ తగలడం, ఆ తర్వాత తన మొహాన్ని ప్లాస్టిక్తో సర్జరీ చేయించడం అని సౌమ్య ప్లాన్. కానీ ఇక్కడ అనన్య దర్శన్ని ఏకంగా ఈ లోకంలో లేకుండా చేయడం, చంపేయడం. ఆనందభైరవి గుండెలు బాదుకుంటూ శరణ్య తెల్ల చీర కట్టుకొని ఏడుస్తూ అలా చూస్తూ ఉండబోతుంది. అబ్బా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా శరణ్య తెల్ల చీర కట్టుకోవడం. ఆనందభైరవి ఒక మూలన కూర్చొని తన కొడుకును ఇక గుర్తు చేసుకుంటూ ఏడవడం ఇవన్నీ కనిపిస్తుంటుంది. వెంటనే రౌడీలకు ఫోన్ చేసి ఇక మెల్లగా ప్లాన్ చెప్తుంది. ఈ ప్లాన్ మనకు వినిపించదు. ఇక మెల్లగా అటు ఇటు చూసి దర్శన్ని కారులో ఎక్కించుకుంటుంది. ఇక వెంటనే రౌడీలకు మెసేజ్ పెడుతుంది. ఆ సమయంలో దర్శన్ ఇక నాతో పాటుగా వస్తావు అంటుండగా నీతో పాటుగా ఎక్కడికైనా వస్తాను అని ఈ విధంగా అంటుంది. ఈలోపు అనుకున్నట్టు కార్ డ్రైవింగ్ చేస్తుండగా ఎదురుగా ఒక డీసీఎం వస్తుంది. ఒక్కసారిగా గుద్దేస్తారు. మరి నిజంగానే ఆ ప్లాన్లో దర్శన్ ప్రాణం పోతుందా, ఆ తాళి కాపాడుతుందనేది తెలుసుకుందాం.